చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మైనార్టీలుగా నాన్ మైనార్టీస్ దీంట్లో తొలగించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి మేము మద్దతు ఇస్తున్నాము. अंदर लेता हूं, मुझे बचाना समंदर की जिम्मेदारी है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की रैली में क्या आप लोग ह्यूमन चेंज के करेंगे? क्या आप लोग जो है स्ट्रीट कॉर्नर मीटिंग्स करेंगे? क्या आप लोग बड़ी पब्लिक मीटिंग आपके पूरे काम छोड़ के आप लोग जो है इस बिल को, इस एक्ट को वापस लिए जब तक जद्दोजहद करेंगे? एक बार हाथ उठा के बोल दीजिए, कर्नूल से आवाज जाना चाहिए, वापस लो, वापस लो, वापस लो, वापस लो। अगेंस्ट గా కర్నూలులో ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం, మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకు అగ్నెస్ట్గా బిల్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ఒకటి, ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తులా కాదా అని చెప్పడానికి, వక్ఫ్ బోర్డు ఆస్తా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది. ఆ ల్యాండ్ను ఆదానికి అలాగే అంబానీకి ఇప్పించుకునే కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు తీసుకొని వచ్చినాడు. దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగెనిస్ట్ అయింది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు, అది अल्लाह का ज़मीन है, वो अल्लाह का ज़मीन वो अंबानी की देने के, वो आदानी की देने के उन्हें बिल लेके आए। उसके वास्ते हमारा వైఎస్ఆర్ कांग्रेस पार्टी पूरा उनका साथ है, आखिर तक उनका साथ रहते, ये बिल वापस लेने तक फाइट करते। కర్నూలులో ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం, మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకు అగెనిస్ట్గా బిల్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ఒకటి, ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తులా కాదా అని చెప్పడానికి, వక్ఫ్ బోర్డు ఆస్తా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది. ఆ ల్యాండ్ను ఆదానికి అలాగే అంబానీకి ఇప్పించుకునే కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు తీసుకొని వచ్చినాడు. దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగెనిస్ట్ అయింది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు, అది अल्लाह का ज़मीन है, वो अल्लाह का ज़मीन वो अंबानी की देने के, वो आदानी की देने के उन्हें बिल लेके आए। उसके वास्ते हमारा వైఎస్ఆర్ कांग्रेस पार्टी पूरा उनका साथ है, आखिर तक उनका साथ रहते। ये बिल
थोड़ी देर खामोशी इख्तियार कीजिए। సలాం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మైనార్టీలుగా నాన్ మైనార్టీస్ దీంట్లో తొలగించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి మేము మద్దతు ఇస్తున్నాము. अंदर लेता हूँ, मुझे बचाना समंदर की जिम्मेदारी है। కర్నూలులో ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం, మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకు అగెనిస్ట్గా బిల్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లింయేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ఒకటి, ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తులా కాదా అని చెప్పడానికి, వక్ఫ్ బోర్డు ఆస్తా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది. ఆ ల్యాండ్ను ఆదానికి అలాగే అంబానికి ఇప్పించుకునే కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు తీసుకొని వచ్చినాడు. దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగెనిస్ట్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు, అది अल्लाह का जमीन है. वो अल्लाह का जमीन वो अंबानी की देने के, वो आदानी की देने के उन्हें बिल लेके आए. उसके वास्ते हमारा వైఎస్ఆర్ कांग्रेस पार्टी पूरा उनका साथ है. आखिर तक उनका साथ रहते, ये बिल वापस लेने तक फाइट करते.